మనకి ఎందులో అయితే ఆ వేదాలు ఆ టెక్స్ట్లు అనేవి ఉన్నాయో ఆ లాంగ్వేజ్ అన్నిట్లోనూ గ్యాప్ వచ్చేసిందండి డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నామండి. ఈ లైఫ్ స్టైల్లో అంతా కూడా మనం ఎక్కువ సూపర్ఫిషియల్గా చూసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సూపర్ఫిషియల్ మేనేజ్మెంట్లోనే ఆలోచిస్తున్నామండి. కాబట్టే మనకి సొల్యూషన్స్ దొరకట్లేదు. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. నమస్తే. మన ముందు డాక్టర్ నిర్లేప గారు ఉన్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటో నాకు అసలు ఎప్పటికీ అర్థం కాలేదు. బట్ దే హీల్డ్ మీ. నాకు 2021లో కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను హాస్పిటల్లో 5 days అడ్మిట్ అయ్యాను. దాని తర్వాత సీవియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చింది. నేను ఎన్నో రకాల మెడిసిన్స్ ట్రై చేశాను. ఇట్ డిడ్ నాట్ హెల్ప్ మీ. వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత అది సెట్ అయింది. సో అసలు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. అదే ఈ పాడ్కాస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు హెల్ప్ చేసినందుకు. అసలు మీ ఫిలాసఫీ ఏంటి, మీరెవరు, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, దాని తర్వాత లెట్ us గెట్ ఇన్ టు దిస్. తప్పకుండా అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వైద్యం ఫీల్డ్లోకే వద్దాం అనుకున్నాను. మెడికల్ ఫీల్డ్లోనే ఉందామనేది నా చిన్నప్పటి నుంచే నా మెయిన్ ఎయిమ్. సో మేము ఎక్కువగా వాడింది మేము కూడా హోమియోపతినే వెనెవర్ మాకు అవసరం అయినప్పుడు కానీ, అండ్ మాకు అది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేవి, విచ్ ఐ కుడ్ మేనేజ్ మెనీ ఆఫ్ ద డిసీజెస్ అనమాట. మెనీ ఆఫ్ ద కండిషన్స్, అక్యూట్ కండిషన్స్ దట్ వాజ్ దేర్. తర్వాత నేను ఫైనల్గా మెడిసిన్ కంప్లీట్ చేశానండి. ఐ బికెమ్ అన్ హోమియోపత్. నేను ఒక హోమియోపతి డాక్టర్ అయ్యాను, కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నా పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీలో అయిందండి, ఎక్కడైతే మెడిసిన్ అనేది అనువంశికంగా వస్తుందండి వాళ్ళకి. అంటే ఫ్యామిలీ ట్రెడిషన్ కింద వస్తుందండి, ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ కింద వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరిగేది. వాళ్ళ పూర్వీకులు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్. వాళ్ళు హర్బ్స్ వాడారండి, ఆయుర్వేదం నుంచి వాడారు, తర్వాత కొంచెం పుష్పాయుర్వేదం వాడారు, పువ్వులతో చేసేవారు, మర్మా థెరపీస్, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ట్రెడిషన్లో వచ్చేదండి. మా వారికి ఈ అన్నిటితో పాటు అండి ఆయనకి ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఇన్ యోగా, ఇంకా బెటర్ ఫిలాసఫీ పరంగా కూడా ఆయనకి ఎక్కువ అవగాహన, ఇంకా విజ్డమ్ అనేది ఉందండి. ఎందుకంటే ఆయన యొక్క గురువు గారేమో ఒక పాత పరంపరకి ట్రెడిషన్ నుంచి బిలాంగ్ చేస్తారనమాట అండి. ఆయన మహాసిద్ధ ట్రెడిషన్ అనే పాత ట్రెడిషన్ నుంచి, చాలా ఓల్డ్ అండ్ ఆ ట్రెడిషన్ నుంచి ఆయన ఫాలో అవుతూ ఈయన ప్రాక్టీస్లు, ఈయన సాధన అంతా దాని మీద ఆయన బేస్ చేసుకుని ఆయన డెవలప్ చేశారండి. అసలు ఈ ట్రెడిషన్స్ అంటే ఏంటి మేడం? మనకి 3 రకాల యోగిక్ ట్రెడిషన్స్ ఉన్నాయండి. పాతకాలం పరంగా డివైడ్ చేసుకుంటే ఒకటి అచల ట్రెడిషన్, ఇంకోటి సిద్ధ ట్రెడిషన్, ఇంకోటి మహాసిద్ధ ట్రెడిషన్. ఆ మహాసిద్ధ ట్రెడిషన్లో ఉండే పరంపరలో వచ్చిన ఫిలాసఫీస్, ఇంకా దాంట్లో ఉండే ఆ ప్రాక్టీస్ నుంచి మా వారు అక్కడి నుంచి ఆయన ప్రాక్టీస్ అనేది. సో ఈ 3 ట్రెడిషన్స్ మీరు ఏవైతే పేర్లు చెప్పారో ఇవి ఏం ట్రెడిషన్స్? యోగిక్ ట్రెడిషన్స్ అండి. యోగిక్ ట్రెడిషన్. అసలు మనం యోగిక్ ట్రెడిషన్ అని తెలుసుకోవాలి అంటే అసలు మనకి యోగా అంటే ఏంటి అనేది మనకు తెలియాలండి. అసలు ఓకే, మనం అందరం అసలు ఎందుకు పుట్టాము అనేది ప్రతి వాళ్ళు ఆలోచించే ప్రశ్నే అండి. ఇప్పుడు ఈ మధ్య ఆలోచించట్లేదేమో కానీ ఇదివరకు ప్రతి వాళ్ళకి అది ఒక క్వశ్చన్ మార్కే ఇప్పటికీ ఉంటుంది. కానీ కొంచెం లేటర్ లైఫ్లో మనం రియలైజ్ అవుతాం, ఇంతకీ ఇన్ని చేసాము, ఫైనల్గా అసలు మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అనేది. అది తెలుసుకోవటమే యోగా లేదండి. అది తెలుసుకునే దీనికి ఆ పాత ఏంటి, అసలు మన మెయిన్ పాయింట్ ఏంటి అనేది చెప్పింది వేదాలండి. ఓకే, ఏదైతే వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ వేద. వాళ్ళు సూక్ష్మంగా నేను చెప్పాలంటే అసలు మనం పుట్టింది ఒక జీవుడి కింద, బ్రహ్మం నుంచి. ఆ జీవ బ్రహ్మ ఐక్యం అనేది మెయిన్ పర్పస్ అనేది వాళ్ళు నేను చెప్పింది చాలా సింపుల్ వేలో అండి, కింద వాళ్ళు మెయిన్ వేదాల్లో అనేది మనకి చెప్పింది. కానీ అందరికీ తెలుసు కదా మేడం, తెలుసు అనేది ఎక్కడండి? మిగతా వాళ్ళ ఎందుకు తెలుసు అయితే దాని వైపు ఎందుకు వెళ్ళట్లేదండి? అంటే మనం మర్చిపోయాం కానీ, బట్ జనరల్లీ మనిషి అనేవాడు మోక్షం కోసం ప్రయత్నించాలనే ఒక ఫిలాసఫీ అయితే చాలా మందిలో ఉండుంటుంది. ప్రాబ్లం అదే సార్, మనం ఏం చేస్తున్నామండి ఫిలాసఫీ అని, అది ఎప్పుడు చెయ్యాలంటే ఈ ఏజ్ నుంచి చెయ్యాలని అలా ఎక్కడికక్కడ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఓకే, ఇది నార్మల్ లైఫ్ మినిమం పర్పస్ అండి. అది పిల్లల్లో తెలుసా అండి? చిన్నపిల్లలకి చెప్తామా అసలు మనం ఎందుకు పుట్టాము? లేకపోతే మనకి ఆ రియలైజేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉండదు. కొంచెం మనం పెద్ద అవుతున్న కొద్ది కూడా పెద్ద అయ్యాక ఆలోచించుకునే విషయం ఇది అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేస్తామండి. కానీ అసలైతే అట్లా ఉండదు సార్. అసలు మనం ప్రతి విషయాన్ని చాలా సూపర్ఫిషియల్లో చూడటం ఈ మధ్య కాలంలో మనం అలవాటు చేసుకున్నదండి.
అసలు మనం ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, దాన్ని ఎందుకు చేస్తున్నాం, దాని యథార్థం ఏంటి, దాని తత్వం ఏంటి, అసలు మనకు పాయింట్ ఏంటి, ఎసెన్స్ ఏంటి అనే వరకు మనం ఆలోచించట్లేదు. మనం చాలా వరకు ఓన్లీ మేనేజ్మెంట్ మీదే మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడు ఆలోచిస్తామండి మనం పరంగా మనకి మైండ్లోకి ఫిక్స్ అయిందంటేనండి, మనం ఎప్పుడో పెద్దయ్యాక చేయాలి, లేదా శ్లోకాలు పద్యాలు ఇవి పాడే వాళ్ళందరూ సన్యాసం అయిపోతారు, ఏ టైప్ ఆఫ్ ఫీడింగ్ ఉంది. కానీ ఇప్పుడు కాలంలో, పాత కాలంలో ఇది నార్మల్ సెట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. కాదు, నేను అంటే ఒక జిజ్ఞాస కోసం అడుగుతున్నాను. ఒక చిన్న పిల్లవాడికి ఇప్పుడు ఈ బ్రహ్మ జీవ ఐక్యం మోక్షం బ్రహ్మ ఐక్యం కింద మనం మాట్లాడడం, కానీ అసలు పుట్టాము అంటే ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళ అనేది పూర్వం. అవునండి, ప్రతి వాళ్ళకి తెలిసి ఉండేది. ఇప్పుడు మనం అది డీవియేట్ అయిపోయాం. ఎందువల్ల డీవియేట్ అయిపోయామండి? మనకి ఆ నాలెడ్జ్ అనేది ల్యాక్ ఆఫ్ అయిపోయింది. మనకి ఎందులో అయితే ఆ వేదాలు, ఆ టెక్స్ట్లు అనేవి ఉన్నాయో, ఆ లాంగ్వేజ్ అన్నిట్లోనూ గ్యాప్ వచ్చేసిందండి, డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నామండి. ఈ లైఫ్ స్టైల్లో అంతా కూడా మనం ఎక్కువ సూపర్ఫిషియల్గా చూసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సూపర్ఫిషియల్ మేనేజ్మెంట్లోనే ఆలోచిస్తున్నామండి. కాబట్టే మనకి సొల్యూషన్స్ దొరకట్లేదు. సొల్యూషన్ వైపు ఫ్రాంక్లీ ఆలోచించేది కూడా చాలా తక్కువ అయిపోయిందండి. ఇప్పుడు మనం అసలు పుట్టింది ఒక పర్పస్ కోసం అనేది, ఒక ఎయిమ్ అనేది ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. అందులో ఆ లక్ష్యంలో అయితే మనం కెరియర్ వైపుకి వెళ్ళిపోతామండి. వి లీవ్ ఫ్యామిలీ, ఆర్ వీ ఆర్ టూ మచ్ ఫోకస్డ్ ఆన్ ఫ్యామిలీ అండ్ వీ డూ నాట్ ఫోకస్ ఆన్ కెరియర్. అలా రకరకాలుగా డివైడ్ అయిపోయిందండి. బేసిక్గా నేను చెప్పబోయేది ఏంటంటే, వీఆర్ డివైడింగ్ థింగ్స్ అండి. ఏదైతే అంతే రైట్ కాదు. మనం మన లైఫ్ని కూడా పూర్ణత్వంగా చూడటం అనేది మనకి రావాలండి. మనం తెలుసుకోవాలి. మీరు అంటే నా కొత్త విషయం మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, జీవితంలో ఉండాల్సిన ఒక లక్ష్యం, ఒక గోల్, ఒక ఎసెన్స్, దానికి వైద్యానికి కూడా సంబంధం ఉంటుందండి. అదే సార్, మనం ఎక్కడికక్కడ వేరు చేసుకుంటాం. వైద్యం వాడు డాక్టర్కి తెలుసు, నాకు తెలియదు. శరీరం ఎవరిదండి? మనది. మినిమం బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండటం అవసరం అండి. అది ఇదివరకు ఉండేదండి. ఇప్పుడు అవన్నీ గ్యాప్ వచ్చేస్తుందండి. మనం ఇదివరకు ఎప్పుడు కూడా పూర్ణత్వం అనేది ఎప్పుడు మన భారత కల్చర్లో కానీ లేకపోతే మన వేదాల్లో కానీ ఎప్పుడు అది ఇండికేట్ చేస్తూనే ఉండేవారండి. ఆ ఎసెన్స్ దాన్ని మనకి కన్వే చేసే ఇప్పుడు లాంగ్వేజ్ మనకి రాదండి, సంస్కృతం రాదు. రెండో విషయమేమో ఆ ఫిలాసఫీని అర్థం చేసిన కెపాసిటీని మనం కోల్పోతున్నామండి. ఇంటెలిజెన్స్ ఉందండి, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ అండి ఇన్ ద రైట్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ద గ్యాప్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండి మనకి వాళ్ళకి. సో ఎప్పుడైతే మనం ఒక ఫుల్ పర్పస్ అనేది దానికోసం మనం చూస్తామో, ఒక యోగి మనం పుట్టాము అనేది దేని నుంచి అయితే పుట్టామో మళ్ళీ దాంట్లోకి కలవటం అనేది మన మేజర్ ఎయిమ్ ఫర్ ఎవ్రీబడి. ఫైనల్గా మనం అది రియలైజ్ అవుతామండి, బట్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. బికాజ్ అప్పుడే మనం ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది మనకి. కంటెంట్మెంట్ అంటాం చూడండి. లేకపోతే ఇదైపోయింది ఇదేంటి నెక్స్ట్ ఏంట్లోనే ఉంటామండి మనం. ఆ కంటెంట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ ఆరిజినేటెడ్ అనే దాంట్లో మనకి ఆ పాత్లో ఉన్నప్పుడు. నాకు నిజంగా చాలా యునిక్గా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఎందుకంటే నేను ఏదో వైద్యం అంటే ఏయో టర్మినాలజీస్ వస్తాయి అనుకున్నాను, కానీ ఇది ఒక ఆధ్యాత్మికమైన ప్రవచనం లాగా ఉంది నాకు. బట్ నాకు అర్థమైంది మీరు అనేది. ఆధ్యాత్మికతని వేరేగా చూడటం, వైద్యాన్ని వేరేగా చూడటం, మనం ఇప్పుడు ఏదో వేరే లైఫ్ ఉండటం అనే 3 డివిజన్స్ లేవండి. మన లైఫ్లోనే అది ఇన్కల్కేట్ అయ్యి ఉంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ డోంట్ రియలైజ్. సూపర్ పాయింట్, అర్థమైంది నాకు. సో ఇప్పుడు ఒక మనిషికి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పేవే ఈ 3 స్కూల్సా మీరు నాకు చెప్పింది? కాదండి, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అందరికీ ఉంది కదండి. దాన్ని అసలు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పేది యోగా. ఓకే, ఆ ట్రెడిషన్ మనం ఏం ఫాలో అవ్వాలి, అది యోగా అనేది ఆ జీవ బ్రహ్మ ఐక్యాన్ని యోగం అంటారు. ఓకే, అది జరగాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది యోగ సూత్రాలని చెప్పారు. అంటే యోగా అంటే పొద్దున్న చేసే సూర్య నమస్కారాలు ఎక్సర్సైజులు కావైతే అదొక పార్ట్ మాత్రమేనండి. అదేనండి మనం అసలు నేను అన్నాను చూడండి, యోగా అనగానే మన ఆసనాలకు వెళ్ళిపోతాం. అది యోగా ఆసనాలు. ఆ పదం ఏంటి, దాని వెనకాల అర్థం ఏంటి, వాళ్ళు ఏం చెప్దామని ఆ పదం వాడారు, దాని యథార్థం ఏంటి అనేది వరకు ఎసెన్స్ ఆఫ్ వై ఆర్ వి డూయింగ్ అండి. అంత లోతుగా ఆలోచించే సమయం లేదు, ఇవాళ సమయం లేదు కాదండి. అంత లోతుగా మనం ఆలోచించే అలవాటు కూడా పోయింది. సో యోగా అంటే బేసికల్లీ జీవుడికి పరమాత్మని బ్రహ్మము ఐక్యం అనేది యోగం. ఇప్పుడు మనం కూడా అందులోకి వెళ్ళామండి. అది చెయ్యాలి అంటే ఏం కావాలి? ఓకే, ఒక హెల్దీ బాడీ ఉండాలండి, హెల్దీ మైండ్ ఉండాలి. హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ ని నడిపించే స్పిరిట్ ఉండాలి, ఒక పాజిటివ్ స్పిరిట్, ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. ఏదైతే మనని దానికి తీసుకెళ్తుందో, మన పర్పస్ కి ఫుల్ఫిల్ చేస్తుందో. అంటే మీరు ఇలాగ హాలిస్టిక్గా చూపించారు. ఇప్పుడు అంటే ఒక గోల్ ఆఫ్ లైఫ్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఒక హెల్దీ బాడీ, ఒక హెల్దీ మైండ్,
స్పిరిట్ అంటే ఏంటి, ఆత్మనా అక్కడ? ఆత్మ కాదండి, స్పిరిట్ అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ అండి, ఏదైతే బాడీని మైండ్ని ఒక రైట్ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. అంటే ఫ్రీ విల్ అనొచ్చా దాన్ని? ఇంగ్లీష్లో దాన్ని డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం అండి. రైట్ నో స్పిరిట్తో మనం దాన్ని నెక్స్ట్ మనం తీసుకెళ్ళగలిగితే దెన్ దీని గురించి మాట్లాడాలంటే మళ్ళీ మనం ఇంకో పాడ్కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఒక హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ అనేది కనుక బ్యాలెన్స్లో ఉండి దాన్ని ఒక రైట్ డ్రైవింగ్ ఫోర్స్ తీసుకెళ్ళటం కోసం మనకి మేజర్గా అసలు ఆయుర్వేదం అనేది మనకి ఇంట్రడ్యూస్ అవ్వబడింది, లేదా వేదాలు ఆయుర్వేదం గురించి చెప్పాయి. ఆయుర్వేదం అనేది ఒక పార్ట్. ఆ ఆయుర్వేదం అనేది ఏంటండి, ఇప్పుడు ఉండే ఒక సిస్టము మనం చెప్పుకునే, ఇప్పుడు ఒక ఆయుర్వేదం అనగానే ఈ హెర్బ్స్ వాడటము, వీళ్ళు ఆ ఎకడమికల్ సిస్టమ్ గురించి నేను మాట్లాడట్లేదండి. ఆయుర్వేదం అంటే ఇట్స్ సైన్స్ ఆఫ్ లైఫ్. అసలు లైఫ్ అనేది మనం ఎలా ఉండాలి అనే చెప్పిన సూత్రాలే ఆయుర్వేదం. దానికి సంబంధించిన నాలెడ్జ్, దానికి సంబంధించిన విజ్డమ్ అంతా ఉన్నది ఆయుర్వేదం. సో ఇప్పుడు నేను మళ్ళీ టు బ్రింగ్ యూ బ్యాక్, మీరు ఆ 3 ట్రెడిషనల్ స్కూల్ ఆఫ్ థాట్స్ అనేది చెప్పారు కదా, యోగిక్ స్కూల్ ఆఫ్ థాట్స్ లో అసలు యోగా అంటే ఏంటో ముందు తెలుసుకుంటేనండి, యోగా ఇంకా ఆయుర్వేదం కూడా కనెక్టెడే. ఓ, యోగా ఆయుర్వేదం కూడా కనెక్టెడ్, ఎందుకంటే యోగం కోసమే ఆయుర్వేదం అనేది వచ్చింది. ఓకే, ఈ రెండు కనెక్టెడ్ కాబట్టి ఈ స్కూల్ ఆఫ్ ట్రెడిషన్లో మహాసిద్ధ ట్రెడిషన్ ఒకటి, అందులో చాలా రకాలైన సాధనలు ఉన్నాయి. అందులోంచి ట్రీట్మెంట్ పార్ట్ అనేది ఆయుర్వేద హృదయ అనే బేస్ మీద, ప్రిన్సిపల్స్ మీద డెవలప్ చేయబడింది. మేము మా మహాసిద్ధ వైద్య చికిత్సాలయం ఈ సెంటర్లో దాని బేస్ మీద మా థెరప్టిక్ ప్రిన్సిపల్స్, మా అప్రోచ్ అనేది మేము డెవలప్ చేసామండి. దీన్ని నేను ఇప్పుడుండే మోడర్న్ డిస్ఫంక్షన్లో ఏ టర్మినాలజీస్ అయితే మనం ఇప్పుడు వాడుతున్నామో ఈ మొత్తం అన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ మేము ఇప్పుడు డెవలప్ చేసామండి. నేను ఇంకా మా వారు కలిసి మేము ఇప్పుడు దట్ ఈస్ హౌ వీఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. కాకపోతే మెయిన్ ఎసెన్స్ ఏంటంటే పేషెంట్ని ఫుల్గా అర్థం చేసుకోవడం ముందు ముఖ్యం. పేషెంట్ని అర్థం చేసుకోవాలి, డిసీజ్ని అర్థం చేసుకోవాలి. జస్ట్ బై సిమ్టమ్ వెళ్ళిపోవటం అనేది ఒకటే సరిపోదు. గాట్ ఇట్. మీరేమంటున్నారంటే మోడర్న్ సిస్టమ్ అంతా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, మేము ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా అసలు కాజ్ ఆఫ్ ద సిమ్టమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో అది తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంటారు, అంతే కదా సింపుల్గా? వాళ్ళు ఇచ్చేది మేనేజ్మెంట్ కింద నేను చెప్తానండి. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను అది నెగ్లిజిబుల్ అని నేను చెప్పను. ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో కంపల్సరీగా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలండి. మనం మొత్తం తెలుసుకునేంత వరకు సిమ్టమ్ని వదిలేసేయమని ఎప్పుడు చెప్పం. కానీ అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే దాని పాత్ తెలుసుకోవటం. అసలు ఎందుకు వచ్చింది సిమ్టమ్, అసలు సిమ్టమ్ అంటే ఏంటండి, అసలు మనం ఎందుకు సిమ్టమ్ గురించి మాట్లాడుకోవాలి? సిమ్టమ్ అసలు ఎలా వచ్చింది, సడన్గా వచ్చిందా, ఎందుకు వచ్చిందండి, అది మెయిన్ అండి. అక్కడితో అది మేనేజ్ చేయటమే కాకుండా, అంటే మన సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందండి, మిగతా సిస్టమ్ ఆఫ్ ద బాడీ డిస్టర్బ్ కాకుండా మనం మేనేజ్ చేస్తాం, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అసలు అది ఎందుకు అన్నిసార్లు వస్తుంది, ఎందుకు మనం దాని వెంట దాని ప్రాసెస్ అనేది ఏంటి, మనలో అసలు ఆ సిమ్టమ్ ఎందుకు డెవలప్ అయింది కూడా ఈక్వల్లీ మనం ఆలోచించి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి అంటే అసలు మనకు తెలియాలండి అసలు సిమ్టమ్ ఎందుకు వస్తుంది అన్నది. గాట్ ఇట్. సో ఓవరాల్గా మీ హస్బెండ్ హీ కమ్స్ ఇన్ సమ్ యోగిక్ ట్రెడిషన్, అక్కడి నుంచి మీరు ఇవన్నీ మహాసిద్ధ అనే ట్రెడిషన్, ఆయన వాళ్ళ పరంపరని మేము గుర్తించడానికి మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అని పేరు పెట్టామండి క్లినిక్కి. చాలా మంది మమ్మల్ని కూడా అడిగారు, సిద్ధ ట్రెడిషనా మీరు, ఈ ట్రెడిషనా అని. లేదు, నాకు కూడా నేను ఫస్ట్ టైం మీ క్లినిక్ వచ్చినప్పుడు మహాసిద్ధ చికిత్సాలయం అని బోర్డు చూసి నేను తమిళనాడుకు సంబంధించిన సిద్ధ వైద్యమేమో అనుకున్నాను. ఇది మనం అదే అన్నాను సార్, ఇప్పుడు మనం అలవాటు పడిపోయామండి అన్నిటినీ ఒక సిస్టంలోకి తోసేస్తామండి. ఫస్ట్ దాంట్లో చూస్తాం, అంతేగాని అన్ని కలిపి ఉండే బ్యూటీ నార్మల్ ఒక మనిషికి అంటే అట్లీస్ట్ నేనేంటంటే కొంచెం ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద ఎంతో కొంత తెలుసు అనుకున్నాను. అందుకనే సిద్ధ అనగానే ఇట్స్ తమిళనాడు ట్రీట్మెంట్ కదా, ఒక లాజికల్గా చూస్తే సిద్ధ కమ్స్ ఇన్. ఇది మేము పెట్టింది ఫిలాసఫీ పేరండి, బేస్డ్ ఆన్ మేము ఇచ్చినది ఆ ఫిలాసఫీ మీద మేము మా సిస్టమ్ని ట్రీట్మెంట్ థెరపీ ప్రిన్సిపల్స్ అన్నిటిని మేము డెవలప్ చేసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు మీ ఫిలాసఫీ మహాసిద్ధ అనే ఒక ఫిలాసఫీ ప్లస్ ఆయుర్వేద హృదయం అనే ఒక ఆధారంగా మీరు చేస్తున్న ట్రీట్మెంట్లో వాట్ ఆర్ యువర్ ఫండమెంటల్ ఎలిమెంట్స్? మీరు 3 చెప్పారు, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అండి అని. తర్వాత వాట్ నెక్స్ట్? బేసికల్గా ఏంటంటే మన ఈ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనేది ఎప్పుడు కూడా హార్మోనీలో ఉండాలండి, ఒకటితో ఒకటి సమన్వయంలో ఉండాలండి. అది లేదనుకోండి, దాంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే అసలు మనకి ప్రాబ్లమ్స్ అనేది మొదలవుతాయి. ఓకే, ఈ 3 అనేది హార్మోనీలో ఉన్నది కాస్త ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఈ హార్మోనీ నుంచి ఆ డిస్టర్బ్ అయిన హార్మోనీ డిజార్డర్ తీసుకొస్తుంది. ఏదైతే మన బాడీలో ఒక ఆర్డర్, మన మైండ్లో ఒక ఆర్డర్ అనేది ఉందో అది డిజార్డర్లోకి వెళ్తుంది. ఆ డిజార్డర్ అనేది మన బాడీలో డిస్ఫంక్షన్ రూపంలో మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం మైండ్లో స్టార్ట్ అవుతుందా? కుడ్ బి అండి.
మైండ్ అండ్ బాడీ ఈ రెండు ఒకటి నుంచి ఒకటి ఈక్వల్లీ మనకి ఏమంటారు రెసిప్రొకేట్ అవుతాయండి. ఒకటి బాడీలో అయినా అవ్వచ్చండి, మైండ్లో అయినా స్టార్ట్ కావచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మైండ్లో ట్రిగర్ అవుతుందండి సైకోసోమాటిక్ వల్ల. ఇదేనా ఎనర్జీ టు మ్యాటర్ అని నేను అక్కడక్కడ వింటూ ఉంటాను. అవునండి, మైండ్ టు ఓవర్ మ్యాటర్ అండి. ఎనర్జీ అనేది ఇంకా మధ్య పాయింట్ అండి అది. ఓకే. సో ఇది మైండ్ ఒక సాదా అంటే ఇంత ఇప్పుడు మీరు చెప్పిన ఇంత ఉపోద్ఘాతం జనాలకు అర్థం చేసుకునే అంత ఓపిక సమయం ప్లస్ ఉండాలి సార్, ఎందుకంటే అది లైఫ్ అండి. మీ లైఫ్ గురించే చెప్తున్నామండి. ఇది కూడా లేకుండా మరి అంత బిజీగా మనం ఉండి ఏం చేస్తామండి? ఫైనల్ ఏమేంటి సార్? గాట్ ఇట్. బట్ డెఫినెట్లీ ఇట్ మేక్ సెన్స్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఫస్ట్ ఒక సిమ్టమ్ బయటికి వస్తుందంటే అది బాడీలో చూపిస్తుంది మీకు ఒక సిమ్టమ్ అంటే అది ఫైనల్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మనం సిమ్టమ్ ఎప్పుడు తెలుసుకుంటున్నామండి? ఇన్ని డిజార్డర్స్ వచ్చిన తర్వాత మనం గుర్తిస్తున్నాం, ఓహో ఇది సిమ్టమ్ వచ్చింది. అంటే ఎప్పుడో అంటే కొంతకాలం కిందటే ఆ హార్మోనీ పోయింది, మైండ్కి బాడీకి స్పిరిట్కి మధ్యన హార్మోనీ పోయింది. కానీ అది మనకు ఎందుకు అర్థం కాలేదు మరి? ఆ హార్మోనీ పోతే అక్కడ అంత కనెక్ట్ అయ్యి ఉండట్లేదు సార్. నేను అనేది అదండి, మనం ఆ డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నామండి. ఆ డీవియేషన్ ని కూడా మనం గుర్తించాం. ఓకే, ఇది నార్మల్ అని, ఇది ఇప్పుడు పట్టించుకునే విషయం కాదని, ఇలాగ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. హైపోథెటికల్లీ మనం అంటే ఇప్పుడున్న ఈ కృత్రిమ సమాజంలో మనకు టైం లేదు, మనం డిస్కనెక్ట్ అయ్యాం. కానీ యోగిక్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుందా నా మైండ్ బాడీ స్పిరిట్లో హార్మోనీ చేంజ్ అయిందండి? తెలుసు, చిన్న చిన్న విషయం మనకి తెలుస్తాయండి. మనం జస్ట్ దాని మీద అవగాహన పెట్టమండి, అంతే తేడా. ఎందుకంటే దాని గురించి అది అవసరం లేదు, మనం చాలా బిజీగా ఉన్నాం, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే మోడ్లోనే ఎక్కువ ఉంటున్నామండి. ఫైనల్గా ఒకటే సార్, నేను అడిగేది ఒకటే ప్రశ్న అండి, అంత ఫాస్ట్గా వెళ్ళి ఫైనల్ పాయింట్ ఏంటండి? అది కరెక్టేలేండి. అది అంటే దానికి ఫిలాసఫీతో కాకపోయినా జనాలు నార్మల్ కూడా ఇప్పుడు ఫిలాసఫీ ఇది మనకు కాదు, ఇది ఆధ్యాత్మికత, ఇది రియల్ కాదు అనుకుంటాం. యాక్చువల్ రియల్ ఇదేనండి. మీరు అది ఎప్పుడు 70 ఏళ్ళయ్యాక ఆలోచించడం మొదలు పెడతారా? మనం ఆలోచిస్తామండి ఇప్పుడు ఏం చేద్దామని. ఇంతసేపు మనం ఏం చేస్తామనేటప్పటికి టైం అయిపోతుంది, అన్నీ అయిపోతాయి కదండి. అలా అని ఇప్పటి నుంచి ఉండే వాళ్ళంతా అన్నీ వదిలేసుకుని ఆధ్యాత్మికత అనేది లేదు, ఈ రెండు కలిసి ఉన్నాయనేదే నేను చెప్పేది. బ్యాలెన్స్ ఉన్నాయి, దేని రోల్ దానిది. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుందో మనం ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ, అంటే మైండ్లో చేంజ్ వచ్చినప్పుడు కదా ఆరిజిన్, ఏదైతే సిమ్టమ్ తర్వాత ఎప్పుడో మనకు మేనిఫెస్ట్ అవుతుంది, కానీ ఆ హార్మోనీ బ్యాలెన్స్ తప్పుతుంది అనేది ఒక నాలాంటి వ్యక్తి కూడా అర్థమవుతుందా? అది అర్థమైనట్టే కదండి. ఇప్పుడు మీరు భయంతో అన్ని వైటమిన్ సీలు తీసేసుకున్నారు, అసలు అది మన బాడీకి అవసరమా? దాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నాము? దీనివల్ల ఇంత ఏ కండిషన్స్లో మనం ఆలోచన ఎందుకు చేయలేదండి? అంటే భయం అనేది అక్కడ హార్మోనీ డిస్టర్బ్ చేసింది. ఓ, మనం అసలు కాదు ఏ కండిషన్లో వైటమిన్ సి అంతా తీసుకోవాలి అనేది మనం ఆలోచించలేదే. ఆ భయంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం అదండి. అదే మీరు అన్న హార్మోనీ ఆఫ్ యునో మైండ్ బాడీ అండ్ స్పిరిట్ హార్మోనీ అక్కడ బ్యాలెన్స్ తప్పింది. తర్వాత ఇప్పుడు ఒక 5-6 నెలలకి నాకు సిమ్టమ్ వచ్చింది. సో ఇది నా ఒక్కళ్ళకైనా ప్రతి మనిషికి ఇలా ఉంటున్నామండి ఇట్లాగే మనం. అండ్ ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అట్లా రియాక్ట్ అయ్యి మళ్ళీ దాని గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవటము, లేకపోతే మనం ఎక్కడ ఏం చేసుకోవటం అనేది వెళ్ళిపోయింది. అదే అంటున్నానండి, ఇది అయింది, అక్కడ ఒక ఇష్యూ అయింది, నేను రియాక్ట్ అయ్యాను, అంత ఏముంది ఇందులో అనేటట్టు అయిపోతున్నామండి. చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో డీల్ చేస్తున్నాం. మీరు మొత్తానికి చెప్పిన సారాంశం మనం ఇంకా అసలు మనం ఎందుకు చేస్తున్నాం, ఆ యథార్థం వరకు వెళ్ళటం అనేది మెయిన్ అండి. అదే మేము మెడిసిన్లో మేము అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనే సిమ్టమ్ ఒక్కటే పట్టుకోకుండా అసలు ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, మీరు ఎందుకు అలా వాడాల్సి వచ్చింది దగ్గర నుంచి మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకు ఆ ఇంబ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. ఈ అన్నిట్లో మనకి హెల్ప్ చేసేది ఏంటంటే నాడి అనేది ఒక ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండి కంపేర్ టు దిస్. అంటే మీరు అన్నట్టు కొన్ని అవగాహనలో ఉండి చెప్తారు, కొన్ని అవగాహనలో ఉండి మీరు చెప్పలేకపోవచ్చు. కానీ మీ నాడిలో ఉండే దాంతో మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాం వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఏంటి ఆ డిజార్డర్ విచ్ లెడ్ టు ద డిసీజ్ ఆర్ ద ప్రాబ్లం. మీరు ఫస్ట్ టైం నేను మీ దగ్గరకు వచ్చాను అంటే ఐ వుడ్ హావ్ యూజ్డ్ నా ఎండోస్కోపీ కూడా అయిపోయిన తర్వాత వచ్చాను. ఎందుకంటే నాకు నిజంగానే కొంచెం అన్నిట్లో మీకేమీ తెలియలేదు. ఏం తెలియలేదు. మీకేం తెలిసింది నా నాడి పట్టుకోగానే? మీకు మేజర్గా ఉన్నది ఆమదోషం అండి. ఓకే, అంటే మీరు మీ మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి. ట్రాన్స్ఫార్మ్ అయ్యి అబ్జార్బ్ అవ్వాలి, బయటికి వెళ్ళాల్సింది బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఆ ఎక్స్క్రీట్ అయ్యే ఫుడ్ పార్టికల్స్ అవనివ్వండి ఏదైనా సరే కూడా దాని ప్రాపర్ ఫామ్లోకి వచ్చాక అది ఎక్స్క్రీట్ అవ్వగలదు.
అది రాలేదనుకోండి, అది ఎక్స్క్రీట్ కాదు, మనకు మళ్ళీ అది డిపాజిటే అవుతుందండి బాడీలో. దాన్నే మనం టాక్సిన్స్ అని వన్ పార్ట్ ఆఫ్ టాక్సిన్స్ కింద చెప్పచ్చండి. సో ఆ ప్రాసెసింగ్లో మీకు ప్రాబ్లం ఉంది. అది మీకు అర్థమైంది. అది మీ పిత్తవాతం వల్ల, మాకు పిత్త కఫ వల్ల తెలిసిన ప్రాబ్లం అండి. ఈ అన్నిటికన్నా ముందు మీ తత్వం తెలుసుకోవడం ఫస్ట్ అండి. అంటే మనం ప్రతి మనిషి ప్రకృతితో పుడతామండి, ఒక ప్రకృతి. అంటే మనం ఈ నేచర్లో ఈ ప్రపంచం అంతా మేజర్గా 5 ఎలిమెంట్స్తో తయారైబడి ఉందండి. ఈ 5 ఎలిమెంట్స్లో ఉండే వేరియస్ రేషియోస్తోనే ప్రతి కంపోజిషన్ అనేది జరిగింది. ఆయుర్వేదం పరంగా 3 మేజర్ ప్రిన్సిపల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. వాత అంటే స్పేస్ ఇంకా ఎయిర్ అండి. ఓకే. పిత్త అంటే ఫైర్ మేజర్గా, కఫ అంటే ఎర్త్ అండ్ వాటర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎంత ఉండాలో, ఎంత కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలో ఉందనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేవి తప్పటం మొదలవుతాయో దెన్ వీ గెట్ ఇన్ టు ఇంబ్యాలెన్స్ అండ్ డిస్ఫంక్షన్స్ ఎక్సెట్రా అండి. ఓకే. సో ప్రతి వాళ్ళు పుట్టినప్పుడు కాకుండా కన్సెప్షన్ టైంలోనే, జైగోట్ ఫార్మేషన్ అప్పుడు, కన్సెప్షన్ టైంలో మదర్ అండ్ ఫాదర్ మీట్ అయ్యి ఫస్ట్ సెల్ ఫామ్ అయినప్పుడే మీ కాన్స్టిట్యూషన్లో ఉండే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మేము చూసేది మీ ప్రకృతి అనేది ఏంటి, దాని మన కాన్స్టిట్యూషన్ అని ప్రకృతి అని అంటాం. ఆ ప్రకృతిలో ఏ ఎలిమెంట్స్ ఏ రేషియోలో ఉండాలంటే మన బాడీ యొక్క తత్వం ఫస్ట్ ఎంబ్రియో అక్కడే మనకి డిటర్మైన్ అవుతుంది. అవునండి. ఓకే. ఆ తర్వాత మనకి వచ్చే చేంజెస్, మదర్ ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో ఉండే మేజర్గా చేంజెస్ తీసుకుంటూ వచ్చి దాన్ని మనం ఎంతవరకు మనం ఆ అలైన్మెంట్తో ఉంటున్నాం అనేది మెయిన్ ఈ హోల్ లైఫ్ అండి. ఓకే. సో బేసికలీ ఇప్పుడు ఇది ఆయుర్వేద అంటే నాకు తెలిసిన దీని ప్రకారం అంటే సో కాల్డ్ వైద్యం అండి. ఇది మన బాడీ గురించి చెప్తున్నా అండి. మళ్ళీ మనం ఎంత చెప్పుకున్నా మళ్ళీ ఆయుర్వేదమా, ఇది హోమియోపతిలోనే ఉంటున్నామండి. ఇది హోమియోపతి ఆయుర్వేదం అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది నిర్లేప గారు, ఒక సమాజానికి తెలిసింది ఏంటంటే వాతపిత్త కపాలు అనే ట్రీట్మెంట్ ఆయుర్వేదం ట్రీట్మెంట్. నేను అదే చెప్తున్నానండి, అది ఆయుర్వేదం కాదు, ఇది మీ బాడీ తత్వం. ఇప్పుడు హోమియోపతి వాడికి వాతపిత్త కఫాలు ఉండవా అండి? అంటే మీ ఫిలాసఫీ కదా అది. నేను అనేది అదే, ఇది న్యాచురల్ నార్మల్ బేసిక్ థింగ్స్ అండి నేను చెప్పేది. మనకు అది తెలియక, లేదా మన ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం డివైడ్ చేసుకున్నాం కాబట్టి అది మనకి కూడా లేదనుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. అది అందరికీ బేసిక్ ఎలిమెంట్స్ అండి. హోమియోపతి సిస్టమ్ అనేది ఒక కొన్ని సూత్రాల మీద డెవలప్ అయ్యి దాని సిస్టమ్ అది డెవలప్ చేసుకుంది. అది తప్పని నేను అనట్లేదు, అది ఓకే, దాని సిస్టమ్ దానిది. ఇప్పుడు ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీరు ఏదైతే మీరు ఇందా నుంచి బయట ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్నా అది ఒక బేస్లో తయారైంది. నేను చెప్పేది ఇవన్నిటి గురించి కాదండి, నేను చెప్పేది ఆయుర్వేదం, దాని రియల్ నాలెడ్జ్ గురించి. ఓకే. వీటన్నిటికీ బేస్ కాబట్టి ఇది వాతపిత్త కఫ ఆయుర్వేదం దాన్ని డివైడ్ చేయడానికి లేదు. వాతపిత్త కఫాలో అందరము ఉంటాం. ఓకే. మనం ఐడెంటిఫై చేయనివ్వండి, చేయలేకపోవడం. సో అంటే మీరు యాజ్ యూ ఆన్సర్డ్ మనందరంకి ఒక తత్వం అనేది ప్రకృతి. సో ఆ రోజు మీరు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాది మీరు పట్టుకోగానే మీకు ఒక తెలిసి ఫస్ట్ మేము చూసేది మీ ప్రకృతి అనేది ఏంటి, మీరు ఎంతవరకు ఎలా డీవియేట్ అవ్వకుంటూ వెళ్ళారు. మీకు అప్పుడు మేము చూసినప్పుడు పిత్తతత్వంలో ప్రాబ్లం వచ్చింది. మీ ట్రాన్స్ఫర్మేషన్, పిత్తం అంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్ అండి. అంటే మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లో బాడీ కంటిన్యూస్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు మీరు తిన్న కార్బోహైడ్రేట్ ఫుల్ కాంప్లెక్స్ ఫుడ్ ఉందనుకోండి, అది చాలా కాంప్లెక్స్ మాలిక్యూల్స్లో ఉంటుందండి బయోకెమిస్ట్రీ పరంగా చూస్తే. అది దాని సింప్లర్ ఫామ్లో వరకు ట్రాన్స్ఫర్ అవ్వాలి, దాన్ని మనం మెటబాలిజం అన్నాం. దానికి హెల్ప్ చేసేది ఏంటండి, పిత్తం అనే ఫైర్ ఎలిమెంట్ అనే మన బాడీలో ఉండేది, అది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ టు షుగర్ వరకు వాట్ ఎవర్ అండి, కార్బోహైడ్రేట్స్ టు ద సింప్లెస్ట్ ఫార్మ్ గ్లూకోజ్, ఇంకా సటిల్ ఫార్మ్స్ ఉన్నాయండి. అవునవును. సో జరగాలి అంటే, ఆ ప్రాసెస్ అవ్వాలి అంటే వీ నీడ్ ఫైర్ అండి. ఫైర్ ఎలిమెంట్ అనేది ప్రధానంగా కావాలి. ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్లో కనుక ఎప్పుడైతే మనం ప్రాబ్లం ఉంటుందో అప్పుడు మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవ్వదు. ఈ ఫైర్ ఏదో ఒక చోట ఉంటుంది అలా ఉండదండి. దీని గురించి మళ్ళీ అదే అండి, ఇది మొత్తం కంప్లీట్ పిత్తం గురించి మాట్లాడుకుంటాం. మనం దానికి నెక్స్ట్ వెళ్దాం. సో నా బేసిక్ నేచర్ ఏంటి, పిత్త కఫ అండి. నాది బేసిక్ అది ఉండాలి. అందులో నా పిత్త ఎగ్రివేట్ అయింది, మీ పిత్త ఎగ్రివేట్ అయ్యి దూషితమైంది. దాంతో అది కరెక్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదు. ఈ అగ్ని అనేది కరెక్ట్గా లేదు, దాంతో అది సగం వరకే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆమదోషం అనేది స్టార్ట్ అయింది. ఓకే. అందుకని మీ మేజర్ ప్రాబ్లం మీ గట్లో ఉందండి. మీరు ఎన్ని సిమ్టమ్స్ మీరు నాకు స్టొమక్ దగ్గర చెప్పినా మేము మేజర్గా మీకు ట్రీట్మెంట్ ఇచ్చింది ఎందుకు అంటే, మీకు ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మీకు గట్కి హెల్దీ బయోమ్ అవసరం అండి. మన ప్రతి వాళ్ళకి గట్లో బయోమ్ అనేది ఉంటుంది, అంటే చిన్న బ్యాక్టీరియా అండ్ దెర్ ఇస్ అ హోల్ వరల్డ్ ఆఫ్
there's a big world there in the gut. అది నేను ఈ మధ్య చాలా అది అవేర్నెస్ లోకి వచ్చిందండి బాగా. కానీ ఇది మీరు చూసినట్లయితే నేను కోవిడ్ గురించి నాకు కూడా ఇట్లాగే మేము మందులు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో కూడా చెప్పామండి అసలు కోవిడ్ మొదలయ్యేదే గట్టి నుంచి అండి. అక్కడ వచ్చిన సన్నిపాతం దోషం వల్ల అది స్టార్ట్ అయ్యింది. ముందు మనం కరెక్ట్ అక్కడ చేసుకోవాలి అండి. లంగ్స్ నుంచి కాదా కోవిడ్ వచ్చేది? మెయిన్ అది లంగ్స్ అనేది ఫైనల్. అదే సార్, మనం లంగ్స్ అనేది ఫైనల్ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, స్టార్ట్ అయ్యేది గట్ ఇంబ్యాలెన్స్లో. సో అంటే డెఫినెట్లీ మీ అండర్స్టాండింగ్ ఏంటంటే కోవిడ్ అనే వైరస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని ఇంపాక్ట్ ఫస్ట్ గట్ మీద పడుతుంది. మన గట్ ఇంబ్యాలెన్స్ వల్ల అసలు మనలోకి వైరస్ అనేది యాక్టివ్ హార్మ్ఫుల్ వైరసెస్ ఉండాలా లేదా, ఆర్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేవి డెవలప్ అవ్వాలా లేదా అనేది తెలిసేది అక్కడండి. ఎందుకంటే మనకి మేజర్ ఫస్ట్ ఇమ్యూనిటీ స్టార్ట్ అయ్యేది గట్ నుంచి. అంటే ఇది మీరు చెప్పింది బేసిక్ సెన్సే కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి వైరస్ వచ్చింది, అదే కదా. గట్ ద్వారా ఫస్ట్ వస్తుందండి ఆ ఇంబ్యాలెన్స్. ఎవరికైతే టెండెన్సీ ఇన్ ద గట్ అనేది ఉంటుందో ఇమ్యూనిటీ తగ్గింది. ఇమ్యూనిటీ అంటే ఏంటండి ఇప్పుడు? అంటే డిస్బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అంతేనా? ఇన్ ద గట్ అండి. ఇన్ ద గట్. ఆ గట్ అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. yes అలాగే సెల్ చుట్టూరా కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. యా అలా అది కంప్లీట్ డిఫరెంట్. సో మనకి మేజర్ ఏంటంటే గట్లో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యాకే ఏదైనా ప్రాబ్లం అనేది మనలో మొదలవుతుందండి మేజర్లీ. నేను అన్నిటినీ అందులో కేటగరైజ్ చేయను. మనం హ్యూమన్ అనే వాళ్ళం చాలా డిఫరెంట్ ఇదిలో ఉంటామండి. డిఫరెంట్ ప్రకృతిలో ఉంటాం. ఏ రెండు ప్రకృతులను సేమ్ కావండి. ఎంత యునీక్ మన ఫింగర్ ప్రింట్సో అంత యునీక్ మన ప్రకృతి. ఓకే, నో టూ ప్రకృతిస్ ఆర్ సేమ్. మీరు ఎంత వాళ్ళని తీసుకొచ్చినా ట్విన్స్ది కూడా ప్రకృతి సేమ్ ఉండదండి. చెప్పేశారు కదా ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే ఇద్దరు ఒకట్లా. అందుకనే మనం జనరలైజ్ చేయడం చాలా కష్టం అండి. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని జనరలైజ్ చేయడంలో మనం కొంతవరకే సక్సెస్ అవ్వగలుగుతాం, కానీ ఆ తర్వాత వీ హ్యావ్ టు గో ఇండివిజువల్లీ. టు సింప్లిఫై అండి మీరు చెప్పిన ఈ మొత్తం దీనికి. సో బేసికల్లీ నాడీ పరీక్ష అనే ఒక దట్స్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్. దానివల్ల మీకు ఒకళ్ళది అతనికి ఒక బేసిక్ నేచర్ అనేది ప్రకృతి ఉంది, దాని వికృతి ఏమైందో చూసి దాన్ని హీల్ చేస్తారు మీరు. చాలా సింపుల్ టర్మ్ లో చెప్పేశారండి, కానీ అట్లా ఉండదండి. ఇది 3 మేజర్ ఫిలాసఫీస్ లో చెప్పుకుంటామండి. మేము బేస్ చేసింది ఇప్పుడు ఇంత నేను చెప్పేది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే 3 మేజర్ పిల్లర్స్. ఒకటి, మనం అందరం ఇండివిజువల్ అండి అండ్ యునీక్. కాబట్టి మన ప్రకృతిని తెలుసుకోవటం మీకు ఇంపార్టెంట్, మాకు ఇంపార్టెంట్. నాకెలా ఇంపార్టెంట్ అది? మీ ప్రకృతి బట్టి మీరు కనుక మీ లైఫ్ స్టైల్, మీ జాబ్ కానీ మీ హోల్ లైఫ్ స్టైల్ అంటే మీరు బేసికల్లీ ఇది ఒక హాలిస్టిక్. మీరు ఓన్లీ మెడిసినే కాదు, యూ ఆల్సో కౌన్సిల్ పీపుల్ ఇన్ దేర్ థాట్ ప్రాసెస్, ఇన్ దేర్ బిహేవియరల్స్, వాట్ ఈస్ దేర్ ఫుడ్ అన్నీ చెప్తారు మీరు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ హెల్త్ అండి. ఒక కంప్లీట్ బాడీ అండ్ మైండ్, హెల్దీ బాడీ అండ్ మైండ్ అండ్ లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అది ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్ అండి. అది మన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్. ఈ 3 తెలుసుకోవాలంటే ముందు మీరు మీ గురించి తెలుసుకోవాలి. ఓకే, మీరేంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. అయితే ఒక న్యూట్రిషన్, ఒక వెల్నెస్, ఒక ఇల్నెస్ 3 హీల్ చేస్తారు మీరు. అవునండి. మేజర్గా ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది యునీక్నెస్ అండి. మనం ఏంటి, మన ప్రకృతి ఏంటి. ఎలా అయితే మన ఓన్ హెల్త్ అనేది ఒక యునీక్ కాన్స్టిట్యూషన్ ఉంటుందో, అలాగే డిసీజ్ ప్రాసెస్ కూడా ఎవరిది వాళ్ళు యూనిక్ ప్రాసెసెస్ ఉంటాయండి. హౌ వి థింక్. సో యూనిక్నెస్ అనేది ఫస్ట్. సో మేము చూసేది పేషెంట్లో ఇండివిజువలిజం. మీరు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు చూసేది ఒక బాడీ పార్ట్నో. ఇప్పుడు మీకు బీపీ వచ్చింది, ఈ బీపీకి ఇది మందండి, షుగర్ వచ్చింది, షుగర్కి ఇది మందండి అనేది ఉండదండి. అసలు బీపీ ఎందుకు వచ్చింది, ఎందుకంటే బీపీ షుగర్ 2 వచ్చింది మీకే కదండి. కరెక్టే. కాబట్టి మీ మొత్తాన్ని యాజ్ అ హోల్ చూడటం చాలా ఇంపార్టెంట్. ఫెంటాస్టిక్. అంటే నాకు బేసికల్లీ ఏంటంటే ఇంత లోతైన విషయాలు అర్థం కాకపోయినా నాకు బేసికల్లీ ఐ కుడ్ రిలేట్ టు దిస్ 2 థింగ్స్. అంటే ఏంటంటే కాజ్ ఫ్యాక్టర్ అనేది ఎతుకుతున్నారు మీరు. ఒక బేసిక్ కాజ్, పాత్, ఫ్యాక్టర్స్ విచ్ ట్రిగర్. ఇందులో బోల్డ్ స్టాప్స్ ఉన్నాయండి ఆ జర్నీలో. ఇట్ ఈస్ నాట్ వన్ స్టాప్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అండి. బేసికల్గా ఆ జర్నీలో చాలా జరిగితే కానీ మనకు ఆ ఎక్స్ప్రెషన్ బయటికి రాదండి. సో ఓవరాల్గా మీరు నాది యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి చూసి ఫైనల్లీ ఇతను ఆ ప్రాసెస్ అనేది ఏంటో చూసి ఎక్కడ కరెక్ట్ చేస్తే మీకు బెటర్మెంట్ ఫస్ట్ వస్తుంది. సో అలా గట్లో ప్రాబ్లం ఉంది, సో గట్ మైక్రోబయామ్ని కొంచెం మనం సరి చేయాలని చెప్పి మీరు బ్యాలెన్స్ చేయడం మీరు డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు. నాకు చాలా లిమిటెడ్ మెడిసినే ఇచ్చారు, బట్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ హ్యాస్ హెల్ప్డ్ మీ అండి. సో ఓకే, సో ఒక డిసీజ్ని మీరు ఇలా అడ్రస్ చేస్తారు అనేది నాకు ఇవాళ తెలిసింది. అంటే ఓకే, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఫిలాసఫీ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే వరల్డ్ దాన్ని అర్థం చేసుకుంటుంది. నాకు ఇప్పుడు మీరు ఫస్ట్ 15 minutes మాట్లాడింది ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఇది.
అదేనండి మనం ఆ కేటగరైజేషన్స్ లోనే ఉండిపోతున్నామని. సో మా తపన కూడా ఏంటంటే మేము ఎప్పుడైతే వచ్చామో చెప్పేది ఏంటంటే అది ఒక వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కాదు. మనం కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హోలిస్టిక్ గా మనం చూస్తే మనం ఈక్వల్లీ మోడర్న్ అండ్ ఏన్షియంట్ని మనం ఇంటిగ్రేటెడ్ వేలో చూస్తే ఆర్ ఓవరాల్ అన్ని విషయాల్లో మనం అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు విత్ కంటెంట్మెంట్ అండి, విచ్ ఇస్ ల్యాకింగ్ ఈ మధ్య కాలంలో. కానీ నాకు ఒకటి డౌట్ దట్ ఐ గట్ రిగార్డ్ ఈజ్, మీరు ఒక హోమియోపతి డాక్టర్ కదా, మీరు ఎలా రిలేట్ అయ్యారు ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ మెడిసిన్? అసలు మీకు హోమియోపతి సింక్ అయిందా ఇందులో? అయిందండి. వీ కెన్ నేను అదేనండి, హోమియోపతి మొత్తం డిసీజ్ గురించి చెప్తుందండి. ఎనర్జీ కదా అసలు బేసికల్లీ వైటల్ ప్రిన్సిపల్ అండి. మళ్ళీ దట్ గౌస్ ఇన్ టు డిఫరెంట్ సెక్షన్ అండి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మేజర్లీ వైటల్ ప్రిన్సిపల్. ఈ మీకు ఆ హోమియోపతి, ఈ ఆయుర్వేదము, ఈ పుష్ప ఆయుర్వేదం అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోగలిగాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ పీపుల్. సో బేసికలీ యువర్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి మాది. ఎప్పుడు ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు నేను హోమియోపతి నేర్చుకున్నానండి, తర్వాత మా వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యూని అర్థం చేసుకున్నామండి, విచ్ హెల్ప్ మీ టు నా ఓవరాల్ అవుట్లుకే చేంజ్ అయ్యిందండి టు సీ అ పర్సన్. సో ఈ అన్ని సిస్టమ్స్ నా పరంగా దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దేర్ ఓన్, అంటే మన స్పెషలైజేషన్స్ చేసినట్టు. బట్ ఎట్ ద సేమ్ టైం లింక్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే స్పెషలైజేషన్లోనే మనం చూస్తే వీ మే నాట్ అటైన్ ద కంప్లీట్ గోల్. ఫైనల్ గా మనం పేషెంట్ కి ఇవ్వాల్సిన ఫుల్ రిలీఫ్ ఓన్లీ ఆ ఫీల్డే కావాలి అనేటట్టు ఉంటే మాత్రం చేయలేకపోవచ్చు. ఈ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కనుక మనం చేస్తే మాత్రం వీ కెన్ ఎలాగో మీ ఫిలాసఫీలోనే మీరు కంపార్ట్మెంటలైజేషన్ ఎంచుకోలేదు కాబట్టి ఇక మెడిసిన్ లో కూడా కంపార్ట్మెంట్స్ ఎందుకు చేస్తారు, మొత్తం అంతా ఇంటిగ్రేటివ్ గా చేస్తున్నారు. అందుకని తర్వాత నేను మళ్ళీ ఇంకా ఫంక్షనల్ మెడిసిన్ నా ఫెలోషిప్ చేశానండి. తర్వాత మళ్ళీ ఓజోన్ థెరపీస్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ understanding the main points and basically I can say it in one word that you are a one stop solution for an alternative medicine basically. Is it alternative really అనేది ఆలోచించాలి. ఇట్స్ మెయిన్ స్ట్రీమ్ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్ అనేది ఏం లేదు. అంటే మీరు ఎంత బట్ నా అప్రోచ్ నేను చెప్పడానికి నేను వచ్చానండి. సో నా ఉద్దేశంలో నేను ఇక్కడ ఏమి ఐఎమ్ నాట్ అపోజింగ్ ఎనీథింగ్ ఆ సిస్టమ్ని నేనేమనట్లేదు, బికాస్ దే హ్యావ్ డివైడెడ్ నా పరంగా టు ఈజీ లెర్నింగ్ కోసం, ఈజీ అండర్స్టాండింగ్. ఎవ్రీబడీ కెనాట్ డు ఎవ్రీథింగ్. ఇది నేను వాడుతున్న ఈ పదజాలం అంతా కూడా కరెంట్ సొసైటీలో వాడుతున్నది కాబట్టి నేను ఆల్టర్నేటివ్ అర్థమైందండి. బట్ మెయిన్ ఫ్రేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉండాలండి, బికాస్ ఈక్వల్లీ దే ఆర్ నీడెడ్. లేదులేండి, అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈజ్, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. పోస్ట్ కోవిడ్ తర్వాతనే జనాలకు కొంచెం ఆయుష్ గురించి తెలిసింది. ఇప్పుడు మై ఫ్యామిలీ దే నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్. మేము ఎప్పుడు అసలు నేను ఆయుర్వేదిక్ డాక్టర్నే చూడలేదు నా లైఫ్లో. యు ఆర్ ద ఫస్ట్ సో కాల్డ్ అదర్ అంటే ఆల్టర్నేటివ్ డాక్టర్ని చూసింది మిమ్మల్నే నేను. మై ఫ్యామిలీ స్టిల్ డజంట్ బిలీవ్ దట్ దేర్ ఇస్ సమ్ అదర్ స్కూల్ ఆఫ్ థాట్ అని. ప్లస్ దీని ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, బికాజ్ ఐ వర్క్ ఇన్ కార్పొరేట్స్. సో ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇప్పుడు ఆయుష్ కూడా చేర్చారు. అంటే దట్ మీన్స్ దట్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ మేబీ యునో ఆడియన్స్ అండ్ జనాలందరూ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీస్. ఎందుకంటే ఎన్నో డిసీజెస్కి లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, గట్ ఇష్యూసే. నాకు ఇప్పుడు గట్ ఇష్యూస్కి ఏం మ్యాక్సిమం ప్రోబయాటిక్స్ ఇస్తారు, పిల్స్ అంతే కదా డాక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఈవెన్ ద మెయిన్ స్ట్రీమ్ డాక్టర్స్ కూడా కమింగ్ అప్ విత్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అండి, చూస్తున్నాం కదండి. దేర్ ఇస్ చేంజ్ ఇన్ నాకు తెలియదు దిస్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు నేను ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే will you suggest me లేదు నీకు హోమియోపతి పడుతుంది? See, I'm not going to give you any specific bill దగ్గరికి వెళ్ళండి వాళ్ళు చేస్తారా, బట్ the awareness is raising, that's what I want to say. వాళ్ళకి అట్లీస్ట్ they are everybody is saying that మన అందరం కలిసి చేస్తే వర్క్ అనేది is equally getting awareness అనేది ఈక్వల్గా రేజ్ అవుతుందండి. దట్ ఈస్ విచ్ ఈజ్ వాంటెడ్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం పేషెంట్ షుడ్ బి ఆల్సో అవేర్ అండి. వాళ్ళ ఓన్లీ ఇల్నెస్ గురించి కాదు, వెల్నెస్ గురించి కూడా ఆలోచించాలి. నో, వెల్నెస్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ మచ్ బూమింగ్ నౌ. మీరు చూసారంటే అంటే మనం ఆ 90s 2000 ఎర్లీ అలాగున్నట్టు లేరు ఇప్పుడు. ఈవెన్ ఇంతకుముందు ఓన్లీ సెలబ్రిటీస్ డైట్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఉన్నారు. అంటే మనం కొంచెం లేజీ పీపుల్ని వదిలేస్తే, బట్ అవేర్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది వెల్నెస్ మీద. బట్ నౌ దట్ ఐ హావ్ అండర్స్టూడ్, అసలు మీకు వెల్నెస్ కూడా మీ ప్రకృతి అర్థమైతే తప్ప మీరు వెల్నెస్ చేసుకోలేరు అనే పాయింట్ మీరు చెప్తే తెలిసింది నాకు. వెరీ వ్యాలిడ్, వండర్ఫుల్ పాయింట్ అమ్మా. సో ఐఎమ్ రియలీ, అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ గాట్ హీల్డ్ మచ్ బెటర్. ఎందుకంటే నేను 2.5 years రకరకాలవి ట్రై చేశాను నేను. బట్ న్యాచురల్గానే విత్ సింపుల్ రెమెడీస్ దట్ యూ హ్యావ్ టోల్డ్ ఇట్ గాట్ బెటర్. ఐ హోప్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేస్తే మానవాళికి చాలా సేవ చేయొచ్చు.
సో మెనీ డిసీజెస్ ఐఎమ్ సీయింగ్. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చూస్తున్నాను. స్టెరాయిడ్స్తో అంత రిలీఫ్ ఏం రావట్లేదు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వైర్ టు గో. సో ఎవరో ఒకళ్ళు వచ్చి హోమియోపతి రిజల్ట్ ఇచ్చిందంటే అక్కడికి వెళ్తారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి ఇచ్చిందంటే అక్కడికి వెళ్తారు. బట్ దేర్ షుడ్ బి అ ప్రాపర్ కేస్ స్టడీస్ డాక్యుమెంటెడ్, అండ్ ఇఫ్ దోస్ ఆర్ పబ్లిష్డ్ దెన్ ప్రాబబ్లీ సమ్ అంటే అవేర్నెస్ వస్తుంది. ఇప్పటికీ ఏంటంటే జనాల్లో యునో మెయిన్ ఫ్రేమ్ మెడిసిన్ రిజల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి నాలెడ్జ్ లేదు. దట్ ఈస్ ద హోల్ రీజన్ వై ఐ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మి రాలేదు, నా దగ్గర ఆప్షన్ లేక వచ్చాను మీ దగ్గరికి. మీ దగ్గరికి మ్యాక్సిమం అలాగే వస్తారేమో కదా. 80% అండి. ఓకే, గుడ్ అమ్మా. సో అట్లీస్ట్ యునో ఐ కుడ్ అండర్స్టాండ్కి ఎంతవరకు మీరు వాట్ బేసెస్ యూ అండర్స్టూడ్ మై ప్రకృతి, వాట్ ఈస్ దట్ యువర్ విల్. అంటే ఫర్దర్లీ నాకు చాలా ఇంక్విజిటివ్నెస్ పెరిగింది మీతో మాట్లాడి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రకృతి, వాట్ ఈజ్ యునో వాత పిత్త కఫాలు అంటే అసలు ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి బాడీలో, ప్లస్ ఈ అండ్ పల్స్ 2 చేతులకు ఉంటుందా? అవునండి, 2 చేతులకి చూస్తాం. 2 చేతులకి చూస్తారు. ఎందుకు అలా చూస్తారు 2 చేతులు? ఒకటి బాడీ, ఒకటి మైండ్. ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి, బాడీ అండ్ మైండ్. సో మనం ఏంటంటే నెక్స్ట్ పాడ్కాస్ట్లో విల్ గెట్ డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్. సైకోసోమాటిక్ ఈజ్ అ వెరీ గుడ్ వర్డ్ దట్ యూ హవ్ యూజ్డ్. ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ అసలు ఏంటి సైకోసోమాటిక్ అంటే, దాని రిజల్ట్స్ ఆన్ ద బాడీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నాలెడ్జ్ దట్ యూ హవ్ గివెన్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హీలింగ్ మీ. నమస్తే. నమస్తే.